హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి గుడ్ ఫ్రైడే రోజుది. సో ఆ రోజు వీకెండే కాబట్టి హాలిడేనే. కాస్త లేట్గా అయితే లేచిన తర్వాత ఇక్కడ నేను హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుందామని ఆనియన్, అలోవెరా, కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసి ఇలా బాగా గ్రైండ్ చేశాను. ఇలా జ్యూస్ అయితే తీసుకొని హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. చాలా హెయిర్ ఫాల్ అయితే ఉంది, అందుకే కేర్ తీసుకోవాలని చెప్పేసి వీక్లీ వన్ ఏదో ఒక ట్రై చేస్తూ ఉన్నాను. ఇలా అప్లై చేసుకోవడం హెయిర్ పైన బాగా హెయిర్ థిన్ అయిపోయింది. కొన్ని రోజులు అయితే హెయిర్ అంతా మొత్తం స్కాల్ప్ అంతా కూడా చాలా ఫుల్ పెయిన్ అనిపించింది, భరించలేనంత పెయిన్ వచ్చింది. దానివల్ల ఇంకా హెయిర్ ఫాల్ అయ్యిందనమాట. సో అందుకే వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఇలా ప్యాక్ చేసుకొని ఇలా అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఆనియన్ జ్యూస్ నిజంగానే బాగానే వర్క్ అయిందనమాట. నాకు ఉన్న ఆ నొప్పి అంతా తీసేసింది. సో చుండ్రు అలాంటివి ఉన్నా కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇంకా హెయిర్ అయితే మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసుకున్నాక కిచెన్లోకి వచ్చి ఇంకా గిన్నెలు అయితే వాష్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ఫ్రైడేనే కాబట్టి, హాలిడేనే కాబట్టి కాస్త లేట్గా కంప్లీట్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈరోజు గుడ్ ఫ్రైడే కూడా కాబట్టి నేనైతే ఆఫీస్కి అయితే రానని చెప్పాను అనమాట. సో అంటే వీకెండ్ నన్ను కూడా ఆఫీస్కి అయితే తీసుకెళ్ళడము అది అలవాటు అయిపోయింది. ఇంకా నేనైతే రాను, ఇంట్లోనే ఉండి ప్రే చేసుకుంటానని చెప్పేసి అన్నాను. ఎలాగో లైవ్ వస్తుంది కదా, సో నేను అది వినుకుంటూ ప్రేయర్ అయితే చేసుకుంటానని చెప్పేసి కాస్త నిదానంగా అయితే వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి సింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా మార్నింగే ఇంకా నేను హాట్ వాటర్ తాగడం అయితే ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది, అలాగే కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ముందు ఫ్రైడే రోజు అయితే కంపల్సరీగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే నేను పని అయితే స్టార్ట్ చేస్తాను. నార్మల్ డేస్ అయితే, వర్కింగ్ డేస్ అయితే ముందు తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించిన తర్వాతనే క్లీన్ చేసుకుంటాను. ఇంకా క్లీనింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఒక బౌల్ ఏమో మిల్క్ అయితే పెట్టేశాను టీకి, అలాగే ఇంకో దాంట్లో అయితే వాటర్ అయితే పెట్టాను కాస్త వేడి చేసుకుందామని చెప్పేసి. అలాగే దోశ బ్యాటర్ కూడా బయట పెట్టాను. వీక్లీ కంపల్సరీగా 5 days దోశ అయితే ఉండాలి తనకి. సో ఈ లోపల కుక్కర్లోని ఇక్కడ నేను శనగపప్పును అయితే వాష్ చేసేసి పెట్టేశాను కర్రీ చేద్దామని చెప్పేసి. సో వాటర్ వేడైన తర్వాత శనగపప్పు కూడా సాల్ట్ వేసేసి కుక్కర్లో పెట్టేశాను. ఒక 5 whistles వచ్చిందంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా తర్వాత తాలింపు అయితే వేసుకోవచ్చు సింపుల్గాను. సో ఈ లోపల అయితే ఇక్కడ టీ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను వెళ్ళి బాత్ అయితే చేశాను, హెడ్ బాత్ చేసేది అయితే వచ్చేసాను అనమాట. సో గుడ్ ఫ్రైడే రోజు అయితే ఇంట్లో ఉన్నా కానీ చర్చిలో కానీ దేవుని పటాలు మన దగ్గర ఏమైనా ఉన్నా వాటిని మనము తిప్పించి అయితే పెట్టాలి, లేదా క్లాత్ తోటి ఏదైనా అయితే కవర్ అయితే చేసుకోవాలి. మామూలుగా అయితే లేచిన వెంటనే చేయాలన్నమాట. సో నేను లేచిన తర్వాత బాత్ అంతా కంప్లీట్ చేసుకున్నాక చేద్దామని చెప్పేసి ఇంకా బాత్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ విధంగా పటాలు అయితే పక్కన పెట్టేసి ఇలా తిప్పించేసి పెట్టేసి ఇంకా కాస్త ప్రేయర్ అయితే చేసుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. దానికైతే ఇంకా నేను సింపుల్గా అయితే పోపు అయితే పెట్టేస్తాను. ఉల్లిపాయ, వెల్లుల్లి, కాస్త కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు ఇవన్నీ వేసి పసుపు, చిల్లీ ఫ్లేక్స్, కాస్త కారం అయితే వేసేసి ఇంకా ఉడికించుకున్న పప్పు అయితే వేసేస్తాను. చాలా సింపుల్గా చేస్తాను, చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు కూర. నేనైతే ఎక్కువగా తినను అనమాట. ఇవన్నీ కూడా మా హస్బెండే నేర్పించారు. సో ఇలా చేయాలని చెప్తే దాని ప్రకారంగా చేస్తూ ఉంటాను తన కోసమే. వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా నేను ప్రేయర్ దగ్గర అయితే ఇట్లా ఫోన్లో అయితే లైవ్ పెట్టుకొని అయితే చూస్తున్నాను. సాక్ష్యము పలికించి బందిపోటు దొంగ బరబ్బాను విడిపించి యేసుక్రీస్తును సంహరించుము వేయమని జన సమూహమును ప్రేరేపించి బయటకు అప్పగించినటువంటి దినం ఈ దినము. దేవుని బిడ్డలారా, ఈ లోపల తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా తనకు టిఫిన్ కావాలి అంటే దోశలు అయితే వేసి ఇచ్చాను అనమాట. తర్వాత ఇలా కుక్కర్లోనే నేను ఆల్రెడీ నాన్ వెజ్ వాటర్లో అయితే పెట్టాను. అదంతా కూడా కట్ చేసిన తర్వాత నేను కుక్కర్లో అయితే వేసేసి దాన్ని కుక్ చేస్తున్నాను. ఇంకా అది విజిల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నేను ప్రేయర్ కంప్లీట్గా అయితే వినొచ్చు అని చెప్పేసి వచ్చి పీస్ఫుల్గా కూర్చున్నాను. ఇంకా దేవుడు శిలువపై పలికిన 7 మాటలు, ఒక్కొక్క మాట అయితే ఇందులో నేను పెడుతూ ఉన్నాను. ఇది వచ్చేసి శిలువపై పలికిన 2వ మాట. పల్లవి 3వ చరణం, 34వ వచనము. ఈ దైవ సందేశాన్ని 4వ మాటలో వాక్య సందేశానికి ముందు 196వ కీర్తన పల్లవి 5వ చరణం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం. మాత్రమే సమయం ఉంది, నేను ముగిస్తాను 5 నిమిషాలకి. ఖచ్చితంగా 3 గంటలకు ఆరాధన ముగించబడుతుంది.
ఆరాధన అనంతరం ప్రతి ఒక్కరు ఇక్కడ మన చర్చి కమిటీ వారు చర్చి వారు ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత చర్చిలోనే ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ భోజనాలు కూడా పెడతారనమాట. ఇంకా నేను కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సౌదీలో 3 అయిన తర్వాత నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఆ రోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే ఎప్పుడు చపాతీ ఎందుకు అని పూరి అయితే చేశానన్నమాట. సో లంచ్ అయితే నేను కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. నాకు ఇక్కడ సౌదీలో 3 అయిన తర్వాత నేను ప్రేయర్ చేసుకొని లంచ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. సో ఈ విధంగా సౌదీలో నేను లైవ్ ప్రోగ్రామ్ వినుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ గుడ్ ఫ్రైడే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాటర్డే రోజు అయితే నేను ఈవినింగ్ టైంలోని సో ఈ విధంగా అయితే కోన్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో డిజైన్ మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలా 2 వైపులు అయితే పెట్టుకున్నాను. మీకు ఏ డిజైన్ నచ్చిందో కూడా కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.